జై వీరభద్రుడికి సార్ నమో నమ. ఇన్ని రోజులు వెంకటేశ్వర స్వామి యుగంలో మనకి బాగా అలవాటు అయిపోయింది. వెంకటేశ్వర స్వామి కొట్టుడు, ఆంజనేయ స్వామి కొట్టుడు, ఎవరు కొట్టుడు, దేవుళ్ళు కొట్లకిట్లు తగినారు. అందుకే వీరభద్ర సంతరించిన అన్నారు. దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేయడానికి వచ్చినాడు. మనందరికి కరెక్ట్ మొగుడు వీరభద్రుడు. అందుకే ఇప్పుడు అందరికీ దిశానిర్దేశంతో ఎట్లా పాలిస్తారు మీరే చూస్తారు. మన ఆఫ్టర్ ఆల్ మనుషులు రాయన పిచ్చుకులు ఒక్కసారి తొక్కితే నలిగిపోయేవాళ్ళు, శివుడి ఆధీనంలో ఉండేవాళ్ళు, శివుడికి బానిసలు. మనము ఏదో ఇన్ని రోజులు ఫోన్లో పిల్లలు మారుతారంటే ఇంకా విచ్చిలు విడతనం పెరిగిపోయా, డబ్బులు దోసుకోవడం ఎక్కువ, భూ కబ్జాలు ఎక్కువైపోయా, వ్యవస్థలు నాశనం చేస్తున్నారు. బీదోళ్ళు బతికే లతట చేయడం లేదు. ప్రతి ఒక్కటి పన్నులు ట్యాక్స్ వేసి ఏ విధంగా నలుపుతున్నారో చూస్తున్నాము. ఉన్నోడు ఎదుగుతున్నాడు, లేనోడు నాశనం అవుతున్నాడు. ఈరోజు కార్పొరేట్ వాళ్ళకి 16 లక్షల కోట్ల పైన రుణమాఫీ చేస్తే వాళ్ళేమో అట్లా వెలుగుతుంటారు. ఒక బీదోనికి ఒక బ్యాంకులో లోన్ తీసుకుంటే కష్టమే, ఒక రైతుకి రుణమాఫీ చేయాలంటే ఎంతో ఆలోచన చేస్తారు. ఈ విధంగా చూసినాం కదా మనం అంతా రకరకాల వ్యవస్థలు. ఇవన్నీ లోపాలు దిద్దడానికి మన ఆయన వీరభద్ర వసంతరాయలు వస్తున్నాడు. దుష్ట శిక్షణ శిక్షణ చేసి భారతదేశం పాలిస్తాడు.